మేడం నమస్తే. నమస్తే, నా పేరు మల్లిక. నేను నీట్ ఆస్పిరెంట్ మదర్ని. నేను నా కళ్ళారా చూశాను మా పాప ఎంత కష్టపడిందని. నేను 2 ఇయర్స్ ఏ ఫంక్షన్ అటెండ్ చేయకుండా, మా హోమ్ టౌన్ కూడా వెళ్ళకుండా అలా ప్రిపేర్ చేసింది మా పాప. ఆ తర్వాత ఆకాష్లో కోచింగ్ తీసుకొని అందులో మార్క్స్ వాళ్ళు పంపించారు. చూస్తే 670 మార్క్స్ వచ్చాయి మా పాపకి. ఆ రోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ టెన్షన్ ఏమవుతుంది. ఆ తర్వాత ఇలా నీట్లో పేపర్ లీక్ అయిందంటే మా పాప ఎలా ఏడ్చిందంటే ఇప్పటికి నాకు అదే ఏడుపు వస్తుంది. ఇలా సిస్టమ్ ఎందుకు ఇలా ఉంది? మేము సండే ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి అని ఇంట్లో కూర్చుంటే మన కోసం ఎవరో వచ్చి ఫైట్ చేయరు. మేం రోడ్డు పైన దిగాలి, మేం చేయాలి, మేం ప్రొటెస్ట్ని ఇంకా యాక్టివ్గా చేయాలి. ప్రతి ఒక్కరిని నేను అనేది ఏమంటే మా ఫైట్ మేమే దిగాలి, మేమే రావాలి. ఎవరో మా కోసం పోరాడతాడని కాదు, మా రైట్ మనకు వచ్చే వరకు మేము పోరాడాల్సిందే. ఇంకా సిస్టమ్ ఇంకా డర్టీయెస్ట్ అవుతుంది. పిల్లల కోసం అసలు ఏమీ లేదు. ఎంత కష్టపడితే కూడా ఏదో ఒకటి ఉంది మన కోసం అన్నట్టు ఏమీ లేదు. అందుకోసం అందరినీ కోరేది ఏంటంటే అందరు రోడ్లపైకి రావాలి, మన పోరాటం మేమే చేయాలి. జస్ట్ వన్ క్వశ్చన్. ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా ఇంతలా ధర్నా చేస్తున్నారు, అంటే కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేరు పెట్టి ఇప్పుడు ఇంతమంది జెన్జీ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇలా ధర్నా చేస్తున్నారు. దీనివల్ల గవర్నమెంట్కి ఏమైనా అంటే చేంజ్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందని మీరు నమ్ముతున్నారు? నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన లేజినెస్సే మనకు వెనకాల లాగింది. ఇప్పుడు మేమేమనుకుంటున్నాం, ఇలా ఒక్కరొక్కరు ఇలా జాయిన్ అవుతే ఇంకా ఎక్కువ క్రౌడ్ అవ్వాలి, వాళ్ళ పైన ప్రెషర్ రావాలి, వాళ్ళు చేయాలి. అసలు వాళ్ళకి షేమ్ అనేది ఉంటే ఇన్ని సూసైడ్ అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారంటే అది వాళ్ళకి షేమ్. అసలు వాళ్ళకి నాకు ఎంత కోపం ఉందంటే వాళ్ళకి నరకంలో కూడా జాగ దొరకదు, అంత కోపం ఉంది. వాళ్ళంతా వాళ్ళే ముందుకొచ్చి ఇచ్చేయాలి. మా వల్ల అవుతలేదు, మేము చేయలేకపోతున్నామని వాళ్ళే ఇయ్యాలి. ఎన్ని డేస్ చదివిందండి మీ అమ్మాయి? ఆకాష్ 2 ఇయర్స్ చదివింది. 2 ఇయర్స్ టోటల్ హార్డ్ వర్క్ చేసి మేము అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళకుండా మేము అలా ఉండిపోయాము. మొత్తం ఫ్యామిలీ స్ట్రగుల్ చేసింది ఆ అమ్మాయితో. ఆమె ఎట్లా ఏడ్చిందంటే ఒక 3 డేస్ అలా అయిపోయింది. నా కళ్ళారా నేను చూశాను. ఇప్పటికి మా అమ్మాయి నైట్లో నిద్ర లేదు. ఇప్పుడు కూడా ఏమవుతుందో, మళ్ళీ పేపర్ అలా అవుతుందో లేదో, మళ్ళీ మార్కులు అలా వస్తాయో లేదో, ఇందులో నా తప్పు ఏంటి అని అడిగినప్పుడు మేము ఏం చేయాలి, ఏం చెప్పాలి, అది నేను అడిగేది. జస్టిస్. మేడం ఏమైనా చేంజ్ కనిపిస్తుంది అంటారా ఇప్పుడు ఇంత ధర్నా చేయడం? ఎనీ చేంజ్ ఆఫ్ ఇండియా? Sorry? Any change of India Cockroach Janata Party? They have motivated students to come out on the streets. They motivated the students, and now students feel like someone, is raising their voice. So this is a good change. I don't know how long this will last. I hope it lasts long. But just only social media? Any? No, it's not on social media. Actual party. Sorry, what's the question, sir? Any social media only hype Cockroach Janata Party? So the thing is, what I think it should be an alternate, because every person have the right to get their own party, right? So this should be take a movement. That's how party started in every country. So it's our right, but they are like compressing it. That is, they are compressing it, and we should have to, not be compressed, and we have to exercise our right, and we have to make it bigger. Because we have to take it each and everywhere. People could take it, accept it, or deny it. That's a different thing. But at least we have to try. Everyone should try. Everyone should say whatever they like. That's the thing. Yeah. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ కనిపిస్తుంది అంటారా భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు? చేంజ్ అంటే ఈరోజు డిమాండ్లు ముందు పెడుతున్నారు. చూడాలి మనం కేంద్ర ప్రభుత్వం ఎట్లా రియాక్ట్. అంటే ఇది రాజకీయ పార్టీ కింద అవతారం ఎత్తబోతుందా కాంగ్రెస్? అయితే మీరు తెలుసుకోవాల్సిందంటే మేము దిశ విద్యార్థి సంఘం నుంచి వచ్చాం. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఏంటంటే వివిధ ఆర్గనైజేషన్లని దీంట్లో భాగం అన్నాను. సో మేము దిశ విద్యార్థి సంఘం నుంచి వచ్చాం. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అయితే డిమాండ్ ఎత్తుకుందో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని, దాన్ని మేము సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చాం.
ఆయన రిజైన్ చేస్తే ఏమైనా ప్లస్ ఉందంటారా నిరుద్యోగులకి? అంటే ఆయన తర్వాత మరొక వ్యక్తి అక్కడే అదే పార్టీలో నుంచి కదా పైకి ఎక్కేది. ఖచ్చితంగా మీరు ఎత్తుకున్న సందేహం నిజంగా అది ఆయన చేసినంత మాత్రం మొత్తం మారిపోతుంది. కానీ మనకి భారతదేశంలో ఒక ట్రెడిషన్ ఉంది, ఒక తప్పును ఒప్పుకోవడం. అంటే ఈరోజు రిజైన్ చేయమని ఎందుకన్నాం అంటే, రిజైన్ చేయడం అంటే తప్పును ఒప్పుకోవడం కదా. అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము ఎన్ని తప్పులన్నా చేస్తాం, మీరు మమ్మల్ని ప్రశ్నించద్దు అంటుంది. అందుకే దానికి వ్యతిరేకంగా రిజైన్ అని అంటున్నాం. మేము అంటుంది కరెక్ట్. అందుకే మేము దిశా విద్యార్థి సంఘం మేము చెప్పేది ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఇది డిమాండ్ పరిధులు దాటాలి. ఈరోజు ఏదైతే వ్యవస్థాగతమైన కారణాలు ఉన్నాయో, ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, పేపర్ లీకుల్లో ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీలు రావడం కానీ ఇవి అంతమందితే తప్ప ఈరోజు మనకు ఈ పేపర్ లీకులో విద్యార్థులు అయితే ఉచిత సమానమైన విద్య అందరికీ దక్కాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. దీంతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ ఎత్తుకోవాల్సిన డిమాండ్ ఇది. ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతమవ్వాలి, కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతమవ్వాలి. అయితే ఇంకో విషయం, కొన్ని ఇన్వెస్టిగేషన్ లో తేలిన విషయం ఏంటంటే, పేపర్ లీక్ ఏదైతే జరిగిందో, నీట్ పేపర్ లీక్, అది లాస్ట్ మనం చూస్తే ఎవరు లీక్ చేశారని తెలిసింది. RSS కార్యకర్త ఒక అతను లీక్ చేశాడని తెలిసింది, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ దాంట్లో. అంటే ఈరోజు RSS BJP ఎట్లా పనిచేస్తున్నాయంటే, మొత్తం సమాజాన్ని మొత్తం వెనక్కి తీసుకెళ్లాలని కోరుకుంటారు వాళ్ళు, ఈ పేపర్ లీకులతోటి వాటితోటి. ఇంకోటి, ఇక్కడ తెలంగాణలో ఈ 2023లో పేపర్ లీక్ జరిగింది. అందులో గ్లోబరీనా టెక్నాలజీ అనే ఒక కంపెనీ ఉంది. అదే కంపెనీ ఈ రోజు నీట్ పరీక్ష కండక్ట్ చేసింది. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళకి ఎంత అడాసిటీ. అంటే మేము ఇక్కడ తప్పు చేసుకుంటే అక్కడ కూడా కండక్ట్ చేయమని, అంటే ఎట్లా చేయగలుగుతారు వీళ్ళు? అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే, TM Pai అనే వ్యక్తి అతను నడిపిస్తున్న ఆర్గనైజేషన్ ఇది. అతను మోడీకి అత్యంత సన్నిహితుడు. అంటే ప్రధానమంత్రి తెలిసే ఇదంతా జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, RSS వాళ్ళ పిల్లలే డాక్టర్లు, RSS వాళ్ళ పిల్లలే ఇంజనీర్లు కావాలి, ఇంకా మిగతా వాళ్ళు ఎంత కష్టపడినా రోడ్ల పాలు కావాలనుకుంటున్నారు. ఇట్లాంటి విద్యార్థి సంఘాలు దీన్ని ఒప్పుకోవు. దిశా విద్యార్థి సంఘం అస్సలు ఒప్పుకోదు. ఇదంతా అంతమయ్యే వరకు, ఈ అన్యాయం అంతమయ్యే వరకు పోరాడుతూనే ఉంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు వెళ్తూనే ఉంటుంది. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు ప్రైమ్ నవీన్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేమైతే ఆంధ్ర నుంచి వచ్చాం. ఎందుకు? ఇక్కడ స్టూడెంట్ జరుగుతున్న అన్యాయం కోసం ఇక్కడ కాక్రోచ్ పార్టీ ఈరోజు ధర్నా కార్యక్రమం అని చెప్పారు. మాకు తెలిసింది. మేము ఒకటే కోరుతున్నాం, మాకు దేశభక్తి ఉంది. మేము ఇండియాలో పుట్టాం, మేము ఇండియన్స్. 24 గంటలు ధర్మేంద్ర ప్రధాన్, మీరు నిజంగా దేశభక్తి ఉంటే మీరు 24 గంటల్లో రాజీనామా చేసి చూపించండి. భారత మాతకి జై భీమ్ అనగలం, జై హింద్ అని అంటాం. కానీ మాకు అర్జెంటుగా 24 గంటలు. ఈ దేశానికి యూత్ ఎంతో ఆదర్శం. వాళ్ళనే మీరు డిప్రెషన్లో గురి చేస్తున్నారు. ఇది ఇంకోటి, సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా చెప్తున్నాను, ఈ విషయం మీరు సుమోటోగా ఎందుకు తీసుకోవట్లేదు? ఎన్నో కేసులు సుమోటోగా తీసుకున్నారు. మీకు రాజ్యాంగం అవకాశం కల్పించుకుంది కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు దేనికి భయపడుతున్నారు? మేము భారతీయులం, మేము దేనికి భయపడం. ధర్మేంద్ర ప్రధాన్ గారు 24 గంటలు రాజీనామా చేసి వాళ్ళకున్న దేశభక్తి నిరూపించుకోవాలని కోరుతున్నాం. జై హింద్. అన్న ఏంటన్నా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కుకట్పల్లి నుంచి వచ్చానండి. కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ ఇక్కడ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేయాలనేసి ఇక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. సో ఇందులో పాల్గొనడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఏమైనా మార్పు కనిపిస్తుంది అంటారా? మార్క్ డెఫినెట్ గా కనిపిస్తుందండి. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సెటైరికల్ పార్టీగా స్టార్ట్ అయ్యి ఇవాళ గ్రౌండ్ లెవెల్లో దేశంలో ఉన్న సమస్యల గురించి పోరాడడానికి గ్రౌండ్ లెవెల్కి వచ్చి మరి పోరాడుతున్నారు. సో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో స్టార్ట్ అయిన ప్రొటెస్ట్లు పూణే, అట్లాగే అమృత్సర్, ఇప్పుడు ఇవాళ బెంగళూరులో కూడా జరుగుతుంది. సో ప్రతి చోట ఇట్లా ప్రొటెస్ట్ జరుగుతున్న కొద్దీ గవర్నమెంట్ కూడా అర్థమవుతుంది, పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద గవర్నమెంట్. సో డెఫినెట్ గా చేంజెస్ అనేవి వస్తాయనేసి నమ్ముతున్నాను. అన్నా చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఎనీ చేంజెస్ ఫర్ ఇండియా? काकरोच जनता पार्टी एनी चेंज ऑफ इंडिया मतलब समझ नहीं आ रहा है ఏదైనా చేంజ్ చేస్తుంటారా ఇండియా రాదు అన్న ఏంటన్నా ఏమైనా చేంజ్ కనిపిస్తుందా భారతదేశంలో? ఎడ్యుకేషన్ హెల్త్ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ లో టాప్ 2 థింగ్స్. అవి పొలిటికల్ పార్టీస్కి ఎజెండా అవ్వాలి, జనాలు కూడా వాటిని చూసి ఓట్ వేయాలి అనేది నా చాలా రోజుల నుంచి ఉన్న కోరిక. అది మీడియా ఎందుకు సెంట్రల్ డిబేట్గా పెట్టట్లేదని. కానీ నీట్ లీక్ ఇవన్నీ తర్వాత చీఫ్ జస్టిస్ చేసిన రిమార్క్ వల్ల ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒకటి డిజిటల్గా ఫామ్ అయ్యి తర్వాత ఒక ఫిజికల్ రియాలిటీలోకి వచ్చి ఇట్లా గ్రౌండ్ లో ప్రొటెస్ట్ చేస్తుంది. ఐఎమ్ హ్యాపీ ఆఫ్ దిస్ ఫినామినా. ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం ఫస్ట్ టైం జరుగుతుంది. అదే ఇంతకుముందు చెప్పినట్టుగా అది సెంట్రల్ ఎజెండా అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది.
నేను దాంతో ఉన్నా. అండ్ ఆ 5 పాయింట్ ఎజెండా బీజేపీతో కూడా ఉన్నా. అవి షార్ట్ టర్మ్ క్విక్ ఫిక్సెస్ లాగా అనిపిస్తున్నాయి. ఏవైతే ఈ ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయాలి, ప్లస్ ఎన్టీఏని స్క్రాప్ చేయాలి, ఇంకా పొలిటికల్ డిఫెక్టర్స్ ఉన్న వాళ్ళకి 20 years జైలు చేయాలి. ఇవన్నీ షార్ట్ టర్మ్ థింగ్స్. మేబీ ఆ పొలిటికల్ అలాంటివి చేస్తే చిన్న చిన్న ఫిక్సెస్ అవుతాయి, కానీ పెద్ద ఫిక్సెస్ లైక్ అందరికి 100% పీపుల్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకాలి అంటే సిస్టమిక్ చేంజెస్, పెద్ద లాస్ తీసుకురావాలి. ఇంకోటి ఆ లా తీసుకొచ్చే డైరెక్షన్లో CJP పోతుంది, ఫ్యూచర్లో అటువైపు వెళ్తుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.